ప్రధాని నరేంద్ర మోడీ 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి దేవస్థానంలో బీజేపీ నేతలు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ప్రధాని మోడీ సుపరిపాలన కొనసాగాలని ఆకాంక్షిస్తూ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆనంద్ పార్టీ నేతలతో కలిసి శ్రీకాళహస్తి ఆలయంలో ఆయన పేరు మీద ప్రత్యేక రుద్రాభిషేకాలు, రాహుకేతు పూజలు చేపట్టారు. మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి, భద్రత, సంక్షేమ రంగాల్లో దూసుకుపోతోందని ఆనంద్ కొనియాడారు. మొదటి ప్రధానిగా అంటే ఇంతకుముందు ఉన్నటువంటి ప్రధాని ఎవరైతే ఉన్నారో జవహర్లాల్ నెహ్రూ యొక్క కాల పరిమిత రోజులను అధిగమించి 3398 రోజులు ఆయన యొక్క జవహర్లాల్ నెహ్రూ యొక్క కాలము. ఇప్పుడు నిన్నటి రోజుకి 4399 రోజులను అధిగమించి 4400లో అడుగుపెట్టిన సందర్భంగా ఇప్పుడు భారతదేశంలోనే ఎక్కువ కాలంతో ఎక్కువ రోజులతో ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి నరేంద్ర మోడీ రికార్డులకు ఎక్కడం జరిగింది. మరి ఆయన యొక్క పరిపాలనకు సంబంధించి దేశ అభివృద్ధి, ప్రజా అభివృద్ధి, అదేవిధంగా నిరుపేదల యొక్క అభివృద్ధి, నిరుపేదలకు ఆయన పంపించేటటువంటి ఫలాలు అన్నీ కూడా భారతదేశం అంతా కూడా మరి ప్రతి ఒక్క కుటుంబానికి చేరే విధంగా ఆయన తీసుకున్న చొరవతో ఏదుందో వాటన్నిటి కూడా ఈరోజు మరి భారతదేశంలో ఉన్న అన్ని ఆలయాల్లో కూడా ప్రతి ఆలయంలో కూడా ఆయన పేరు మీద ఆయనకి ఆ భగవంతులందరూ కూడా, ఆ దేవదేవతలందరూ, కోట్లాది దేవతలందరూ కూడా ఆయనకి ఆయురారోగ్యాలు ఇచ్చి ఇంకా కూడా ఆయనకి మంచి శక్తినిచ్చి దేశ అభివృద్ధి పరంగా ముందుకు పోవాలని చెప్పి ఈరోజు జ్ఞానప్రసూనంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి యొక్క రుద్రాభిషేకం కావచ్చు, రాహుకేతు సర్పదోష పూజలు కావచ్చు, ఇవన్నీ కూడా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా తరలి వచ్చి ఈరోజు నరేంద్ర మోడీ గారి పేరు మీద ఈరోజు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో పూజలు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఎందుకంటే ఈరోజు ప్రపంచ దేశాల్లోనే భారతదేశం ఒక అగ్రగామి దేశంగా మనం చూస్తున్నాం. ఇంతకుముందు ఎంతో మంది భారతదేశానికి ప్రధానమంత్రులు వచ్చారు. ఏ ఒక్క ప్రధానమంత్రి కూడా తీసుకున్న చొరవ, ఏ ఒక్క ప్రధానమంత్రి కూడా తీసుకున్నటువంటి నిర్ణయాలు, చారిత్రక నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో జమ్మూ కాశ్మీర్కి సంబంధించి 370 ఆర్టికల్ కావచ్చు, 35A కావచ్చు, అదే రకంగా మరి దివ్య భవ్య రామ మందిర అయోధ్య మహానగరంలో రాముల వారి యొక్క జన్మస్థలం ఏదైతే ఉందో ఆ యొక్క రాముల వారి యొక్క జన్మస్థలం సంబంధించి 500 సంవత్సరాలుగా ఆలయం లేని పరిస్థితిని మనమంతా కూడా చూసాము. అది కూడా ఒక అద్భుతమైన రామాలయాన్ని ఏ ఒక్కరికి, ఏ మతానికి కూడా ఇబ్బంది లేకుండా నిర్మించిన పరిస్థితి ఘనత ఒక నరేంద్ర మోడీ గారికి దక్కిందని చెప్పి తెలియజేసుకుంటూ ముస్లిం మహిళలకు సంబంధించి ఏదైతే ఉందో ట్రిపుల్ తలాక్ని రద్దు చేసిన పరిస్థితి, మరి ఇంకా కూడా ఈ దేశంలో మరి ఉన్నటువంటి భారతీయులైనటువంటి మరి శత్రువులు ఎంతమంది ఉన్నారో వారందరూ కూడా ఈ రోజు తుదిముట్టించిన పరిస్థితి మనం చూసాం. మన శత్రు దేశాలన్నీ కూడా మన మీద ఏదైతే ఉగ్రదాడులు జరిగితే వారికి ఏ రకమైన బుద్ధి చెప్పిన పరిస్థితి మనం అంతా కూడా చూసాం. ఇంకా కూడా దేశం కోసం అభివృద్ధి పరంగా ఆయన ఈ ఒక్క పరిస్థితిలో మరి ప్రపంచ చిత్రపటంలో భారతదేశాన్ని ఒక అగ్రగామి దేశంగా ముందుకు తీసుకున్న పరిస్థితి మనం చూస్తున్నాము. అదే రకంగా ఇంకా ఉన్నట్టు దేశ అధ్యక్షులు కూడా మన నరేంద్ర మోడీ గారిని అభినందిస్తూ ఇప్పటికి భారతదేశంలో ఎన్నికలు జరిగిన ఏ రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ అభివృద్ధి పరంగా ముందుకు పోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి ఆ నరేంద్ర మోడీ గారికి ఆ జ్ఞానప్రసూనంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి యొక్క ఆరోగ్యాలు ఇచ్చి ఆయన ఇంకా కూడా ఆయన శక్తిని, బలాన్ని ఇచ్చి దేశ అభివృద్ధి, అదేవిధంగా మన రాష్ట్ర అభివృద్ధి, మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వంలో ఆయన అభివృద్ధి పరంగా ముందుకు చూస్తున్న 2 ఏళ్ల పాలన పూర్తయిన సందర్భంగా, అదే రకంగా నరేంద్ర మోడీ గారి యొక్క దేశ ప్రధానిగా 12 ఏళ్ల సందర్భంగా 2001 నుంచి ఇప్పటి వరకు కూడా నిర్విరామంగా యొక్క గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, కంటిన్యూగా ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా 25 సంవత్సరాలుగా ఈ దేశంలో ఒక అద్భుతమైన పాలన ఇస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు ఇంకా కూడా ఈ దేశ సేవకుడిగా, ఈ దేశ సైనికుడిగా, దేశ రక్షకుడిగా ఆయన దేశానికి సేవలు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థించి కోరుకుంటూ